నువ్వేదైనా ఒక విషయంలో శిక్షించబడుతున్నావనంటే నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నావని కాదు సుమి. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఏదో విషయంలో నీకు మారు మనసు కావాలని దేవుడు శిక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను అంతే. చాలామంది అంటారు, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లంలో గుండా వెళుతుంటే వెంటనే వాళ్ళు అనుకునేది, మా కుటుంబంలో ఏదైనా శాపం ఉన్నదేమో, ఈ శాపాన్ని మేమేదైనా అనుభవిస్తున్నామేమో. శాపమును తీసుకొచ్చేవాడైతే సిలువ ఎందుకు వేయించుకుంటాడండి? శాపము ఒకవేళ నీ మీద మోపాలి అనంటే ఆయన సిలువ వేయబడవలసిన అవసరం లేదు. ఆ శాపమును నీ మీద మోపాలి అనంటే ఆయన సిలువకి ఎక్కవలసిన అవసరం లేదు. నేనంటాను, ఒక్కసారి కనుక నీ సిలువ వైపు చూసి నువ్వు ప్రార్థన చేసుకో. ఒకవేళ నీవు అట్టి రీతిగా ఏది వెళ్ళినో దాని అంతటిని ఆయన కొట్టివేసి ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో కూడా నువ్వు వెళుతున్నావా, జ్ఞాపకం చేసుకో. అది శాపం కాదు, కానీ దేవుడు నిన్ను శిక్షిస్తూ ఏదైనా సరిచేస్తున్నాడేమో.